రాజకీయాల్లోకి వస్తాడో రాడో తెలియదు కానీ అప్పుడే వార్ ప్రారంభమైంది. అమ్మ జయలలిత చనిపోవడంతో సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలంటూ డిమాండ్లు పెరిగాయి. అటు ఫ్యాన్స్, అభిమాన నటుడు పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వాల్సిందే అంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. ఇటు రజనీ రాజకీయ అరంగేట్రంపై కూడా తమిళనాడులో తీవ్ర చర్చ జరుగుతోంది. మరోవైపు శరత్ కుమార్ రజనీపై చేసిన కామెంట్స్ అగ్గిరాజేస్తున్నాయి. రజనీ రాజకీయాల్లోకి రావాలనే డిమాండ్ పెరుగుతుంటే పొలిటికల్ ఎంట్రీకి అభ్యంతరాలు కూడా వినిపిస్తున్నాయి. తలైవా రాజకీయాల్లోకి వస్తే ఎదిరించే వారిలో తానే మొదటి వ్యక్తిని అంటూ సమత్వ மக்கள் கட்சி అధ్యక్షుడు నటుడు శరత్ కుమార్ అంటున్నారు. ஒரு மாநிலத்தில் நம்ம பணிபுரிந்து அந்த மாநிலத்துக்கு உட்பட்டு விதிகளுக்கு உட்பட்டு அங்கே இருக்க தமிழ் கலாச்சாரம் தமிழர்களின் உணர்வை மதித்து இருப்பவர்கள் தான் இருக்கணும். இங்கே அந்த உணர்வை மதிக்கணும். முதல்ல அந்த உணர்வை மதிக்க தெரிஞ்சவங்க தான் கருத்து சொல்லணும். தேவைப்படும் போது நீங்கள் கர்நாடகாவில் போய் வேற சொல்லுவீங்க, இங்கே வேற சொல்லுவீங்க, அப்படிலாம் இருக்கக்கூடாது. நாளைக்கு ரஜினிகாந்த் அவர்கள் ஒரு கட்சி ஆரம்பிச்சோ ரஜினிகாந்த் நான் முதலமைச்சர் ஆக போறேன்னு சொன்னா கண்டிப்பா முதல் ஆள எதுக்கணும் சரத்குமார் தான் இருக்கும். அதுவும் டவுட்டே கிடையாது. அதுல என் நண்பர் தான் அவர் இல்லைன்னு. శరత్ కుమార్ కామెంట్స్ తో తమిళ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. శరత్ కుమార్ కు వ్యతిరేకంగా రజనీ ఫ్యాన్స్ ఆందోళనలు ఉధృతం చేశారు. వేలూరులో శరత్ కుమార్ ఫోటోలను దగ్ధం చేశారు. రజనీ రాజకీయాల్లోకి రావాల్సిందే అంటూ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. శరత్ కామెంట్స్ వివాదాస్పదమవుతుండటంతో పరిస్థితిని ఆసక్తిగా పరిశీలిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. రాజకీయాలకు వస్తాడో రాడో తెలియదు కానీ అప్పుడే వార్ మాత్రం ప్రారంభమైంది. అమ్మ జయలలిత చనిపోవడంతో సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలంటూ డిమాండ్లు పెరిగాయి. అటు ఫ్యాన్స్, అభిమాన నటుడు పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వాల్సిందే అంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. ఇటు రజనీ రాజకీయ అరంగేట్రంపై కూడా తమిళనాడులో తీవ్ర చర్చ జరుగుతోంది. మరోవైపు నటుడు శరత్ కుమార్ రజనీపై చేసిన కామెంట్స్ అగ్గిరాజేస్తున్నాయి. రజనీ రాజకీయాల్లోకి రావాలని డిమాండ్ పెరుగుతుంటే పొలిటికల్ ఎంట్రీకి అభ్యంతరాలు కూడా వినిపిస్తున్నాయి. తలైవా రాజకీయాల్లోకి వస్తే ఎదిరించే వారిలో తానే మొదటి వ్యక్తిని అంటూ సమత్వ மக்கள் கட்சி అధ్యక్షుడు నటుడు శరత్ కుమార్ అంటున్నారు. ஒரு மாநிலத்தில் நம்ம பணிபுரிந்து அந்த மாநிலத்துக்கு உட்பட்டு விதிகளுக்கு உட்பட்டு அங்கே இருக்க தமிழ் கலாச்சாரம் தமிழர்களின் உணர்வை மதித்து இருப்பவர்கள் தான் இருக்கணும். இங்கே அந்த உணர்வை மதிக்கணும். முதல்ல அந்த உணர்வை மதிக்க தெரிஞ்சவங்க தான் கருத்து சொல்லணும். தேவைப்படும் போது நீங்கள் கர்நாடகாவில் போய் வேற சொல்லுவீங்க, இங்கே வேற சொல்லுவீங்க, அப்படிலாம் இருக்கக்கூடாது. நாளைக்கு ரஜினிகாந்த் அவர்கள் ஒரு கட்சி ஆரம்பிச்சோ ரஜினிகாந்த் நான் முதலமைச்சர் ஆக போறேன்னு சொன்னா கண்டிப்பா முதல் ஆள எதுக்கணும் சரத்குமார் தான் இருக்கும். அதுவும் டவுட்டே கிடையாது. அதுல என் நண்பர் தான் அவர் இல்லைன்னு. శరత్ కుమార్ కామెంట్స్ తో తమిళ రాజకీయాలు ఒకసారిగా వేడెక్కాయి. శరత్ కుమార్ కు వ్యతిరేకంగా రజనీ ఫ్యాన్స్ ఆందోళనలు ఉధృతం చేశారు. వేలూరులో శరత్ కుమార్ ఫోటోలు దగ్ధం చేశారు. రజనీ రాజకీయాల్లోకి రావాల్సిందే అంటూ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. శరత్ కామెంట్స్ వివాదాస్పదమవుతుండటంతో పరిస్థితిని ఆసక్తిగా గమనిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.